హాయ్! యాస్ పర్ తెలంగాణ యూనివర్సిటీ మనకు 10 రికార్డ్స్ అని ఇచ్చారు కదా! ఆ 10 రికార్డ్స్ ఏంటి అనేది చూద్దాము. సో, అబ్జర్వేషన్ రికార్డ్ ఇది మన స్కూల్ అబ్జర్వేషన్ బట్టి దాని రికార్డ్ రాసిస్తాము. నెక్స్ట్ ఫిలాసఫీ రికార్డ్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇది సైకాలజీ రికార్డ్ ఇది ఒకటి. సో, టోటల్ మనకు 3 అయినాయి. ఇవి 3 అనేటివి మనకు అందరికీ కామన్‌గా ఉంటాయి. అండ్ ఆల్సో 4 ఆల్సో. మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇది కూడా అందరికీ కామన్‌గా ఉండే సబ్జెక్టే. ఇది మొత్తం 4 రికార్డ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు మెథడ్స్ 1 అండ్ మెథడ్ 2 ఇది అందరికీ ఉంటాయి కదా! ఎవరి మెథడ్‌ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. సో, మెథడ్ 1, మెథడ్ 2లో వచ్చేసి మనకు అసైన్‌మెంట్ అండ్ పీఈ టీచింగ్. అసైన్‌మెంట్ అండ్ పీఈ టీచింగ్ అంటే మనకి ఇక్కడ 2 రికార్డ్స్ వస్తున్నాయి. సో, మనకు మెథడ్‌లో ఇక్కడ వచ్చేసి 4 రికార్డ్స్. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, యోగా ఇది కూడా అందరికీ కామన్‌గా ఉండే సబ్జెక్ట్సే. సో, ఇవి 2. సో, టోటల్ మనకు 10 రికార్డ్స్ ఉంటాయి. ఈ 10 రికార్డ్స్ కూడా మనకు స్కూల్లో అబ్జర్వేషన్ రికార్డ్ ప్రకారం మనము స్కూల్ అబ్జర్వేషన్ రికార్డ్ రాసిస్తాము. మిగతా రికార్డ్స్ వచ్చేసి మనకు కాలేజ్‌లో అసైన్‌మెంట్స్ ఇస్తారు. 4, 5 ఇస్తారు కొందరికి క్వెషన్స్, కొందరికి 10 ఇస్తారు. ఆ 10 క్వెషన్స్‌కి మనము బుక్స్‌లో నుంచి కానీ, గూగుల్ నుంచి కానీ సెర్చ్ చేసి మనం వీటికి ఆన్సర్స్ రాసిస్తాం. ఆ ఆన్సర్స్ కూడా మినిమమ్ 5-6 పేజెస్ ఉండే విధంగా చూసుకోండి. అండ్ ఆల్సో నీట్‌గా గ్లిటర్స్ వాడుతూ నీట్‌గా రాయండి. ఎక్కువ పేజెస్‌లో రాయండి. అలా అయితేనే మనకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తాము. ఫుల్ మార్క్స్ అనేది ఇస్తారు రికార్డ్‌లో. ఓకే. థ్యాంక్ యూ.